The first governor is Robert Clive. The first governor general is Warren Hastings. గవర్నర్ జనరల్గా ఎప్పుడు మారాడు? 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ తర్వాత గవర్నర్ జనరల్గా మారాడు. సో మొట్టమొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. సో సెకండ్ వన్ ఎవరు అంటే సర్ జాన్ మ్యాక్ఫర్సన్ బికేమ్ ద సెకండ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా in February 1785. He found the finances of the office in great disorder with Bombay and Madras urgently demanding assistance. During his tenure, there was no war and the government was able to become debt free. సో ఇతను అధికారంలో రాగానే ఈ బాంబే తర్వాత మెడ్రాస్ ఈ రెండు చోట్ల కూడా పరిపాలన అనేది చేంజ్ చేశాడు. అప్పటి వరకు కూడా చాలా వరకు డిజార్డర్లో ఉన్నాయి, ఫైనాన్స్ అనేది చాలా డిజార్డర్లో ఉన్నాయని గుర్తించి వాటిని సరిదిద్ది ఇతని కాలంలో డ్యూరింగ్ హిస్ టెన్యూర్ దేర్ వాజ్ నో వార్, ఎటువంటి యుద్ధాలు లేవు, అండ్ ద గవర్నమెంట్ వాజ్ ఏబుల్ టు బికమ్ డెప్ట్ ఫ్రీ, అంటే అప్పులు లేని గవర్నమెంట్ అనేది అంటే లాభాల్లోకి వచ్చేసింది అనమాట ఈస్ట్ ఇండియా కంపెనీ. సో తర్వాత లార్డ్ కార్న్వాలిస్. సో లార్డ్ కార్న్వాలిస్ వాజ్ ద థర్డ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. He introduced a system called permanent settlement. సో ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్, లార్డ్ కార్న్వాలిస్, పెర్మనెంట్ సెటిల్మెంట్. సో రాబర్ట్ క్లైవ్ వచ్చేసి డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తే, తర్వాత లార్డ్ కార్న్వాలిస్ వచ్చేసి పర్మనెంట్ సెటిల్మెంట్. దీన్నే మనము శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి, పర్మనెంట్ శాశ్వతంగా ఉంటుంది అనమాట. త్రూ దిస్ సిస్టమ్ దీంట్లో ఎలా ఉంటుంది? ద జమీందార్స్ బికేమ్ ద పర్మనెంట్ ఓనర్స్ ఆఫ్ ద ల్యాండ్. లార్డ్ వెల్లెస్లీ అంటే వాటికి భూమికి హక్కుదారులు ఎవరు? జమీందారులు అనమాట. దీన్నే మన జమీందారీ పద్ధతి అని కూడా అంటాం. సో లార్డ్ వెల్లెస్లీ హూ ఫాలోడ్ లార్డ్ కార్న్వాలిస్ యాజ్ గవర్నర్ జనరల్ ఇంట్రడ్యూస్ ద సబ్సిడరీ అలయన్స్ అనేదాన్ని తర్వాత వచ్చినటువంటి వెల్లెస్లీ ఇంప్లిమెంట్ చేశాడు. దిస్ వాజ్ ఏ మెథడ్ బై విచ్ హీ మేనేజ్డ్ టు అనెక్స్ మెనీ ఇండిపెండెంట్ ఇండియన్ స్టేట్స్. దిస్ లైడ్ ద ఫౌండేషన్ ఫర్ ద బ్రిటిష్ టు ఎక్స్టెండ్ దేర్ కంట్రోల్ అండ్ ఎస్టాబ్లిష్ దేర్ ఎంపైర్ ఇన్ ఇండియా. సో వెల్లెస్లీ ఒకడు, లార్డ్ కార్న్వాలిస్ అండ్ వెల్లెస్లీ వీళ్ళిద్దరు కూడా క్రమంగా భారతదేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిసిపోవడం కోసం వీళ్ళు చేసినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా హెల్ప్ అయినాయి. వీళ్ళు తర్వాత కలిపేశారు. సో కార్న్వాలిస్ వచ్చేసి పర్మనెంట్ సెటిల్మెంట్, లార్డ్ వెల్లెస్లీ వచ్చేసి సబ్సిడరీ అలయన్స్. దాన్నే మనము సైన్య సహకార పద్ధతి అని అంటాం. సైన్య సహకార పద్ధతి అంటే దాంట్లో ఏముంటుంది? నీకు అవసరమైనప్పుడు యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు నీకు సైన్యాన్ని బ్రిటిష్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఆ సైన్యానికి అయ్యేటటువంటి ఖర్చు అంతా కూడా నువ్వే భరించాలి. దాన్నే సబ్సిడరీ అలయన్స్ అని అంటాం. తర్వాత లార్డ్ విలియం బెంటిక్, ఈయన కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఎందువల్ల అంటే లార్డ్ విలియం బెంటిక్ హూ బికేమ్ ద గవర్నర్ జనరల్ ఇన్ 1828 బ్రాట్ ఇన్ రిఫార్మ్స్, చాలా రిఫార్మ్స్ తెచ్చాడు. brought in reforms that brought improvement in the lives of the people, especially children and women. పిల్లలు మరియు ఈ ఉమెన్ మహిళల విషయంలో చాలా రిఫార్మ్స్ చేశాడు. అప్పటి వరకు కూడా భారతదేశంలో చాలా మూఢాచారాలు ఉన్నాయి. అదేమిటి అంటే ద ఫస్ట్ వన్ ఈజ్ సతీ సహగమనం, తర్వాత చైల్డ్ మ్యారేజెస్, బాల్య వివాహాలు. ఈ బాల్య వివాహాలు అందువల్లే ఈ పిల్లలకు సంబంధించి మహిళలకు సంబంధించినటువంటి చాలా చేంజెస్ అనేవి వాళ్ళ జీవితాల్లో చేంజెస్ ఇన్ దేర్ లైఫ్స్ అనమాట. వెన్ ఏ మ్యారీడ్ మ్యాన్ డైడ్ హిజ్ వైఫ్ వాజ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు సిట్ ఆన్ ద ఫనరల్ పైర్ వెన్ హీ వాజ్ క్రిమేటెడ్. దిస్ ప్రాక్టీస్ వాజ్ కాల్డ్ సతీ. నేను చెప్పానే సతీ సహగమనం అని. ఒక పెళ్లి అయినటువంటి ఒక మగవాడు చనిపోతే అతను చనిపోయినప్పుడు లాస్ట్లో క్రిమేషన్ అప్పుడు ఆ చితి మీద భార్య కూడా కూర్చొని ఆమెను కూడా
తగలబెట్టేసేవాళ్ళు. అంటే భార్యాభర్త ఇద్దరిని ఒకేసారి బతికుండంగానే భార్యను కూడా చేసేవాళ్ళు. దాన్నే సతీ అనేవాళ్ళు. సతీ సహగమనం అంటే భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా చంపేసినట్టే లెక్క. దాన్ని ఈయన మార్చాడనమాట. తర్వాత అదేవిధంగా Bentinck put a stop to this practice of sati. He also abolished child marriages. He made English the medium of instruction in schools all over the country. సో అందుకనే ఈయన పేరు మనకి ఎక్కువగా వినిపిస్తుంది, లార్డ్ విలియం బెంటిక్. సో ఈయన చేసినటువంటి పనుల్లో మొట్టమొదటిది 3 పనులు చేశాడు. మొట్టమొదటిది సతీ అనేటటువంటి ఒక దురాచారాన్ని స్టాప్ చేశాడు. భర్తతో పాటు చనిపోయినటువంటి భర్తతో పాటు భార్యను కూడా కలిపి కాల్చేసేవాళ్ళు. దాన్నే సతీ అంటాం. దాన్ని స్టాప్ చేశాడు. తర్వాత రెండవది చైల్డ్ మ్యారేజెస్ని కూడా ఆపేశాడు. హీ ఆల్సో అబాలిష్డ్ చైల్డ్ మ్యారేజెస్. సో పెళ్లి చేయాలంటే కనీసం ఇంత వయసు ఉండాలి అని చెప్పేసి ఆయన చిన్నప్పుడు లేకుంటే 6 సంవత్సరాలకి 5 సంవత్సరాల పిల్లలకే పెళ్లి చేసేవాళ్ళు. తర్వాత ఈయన చేసినటువంటి ఇంకొకటి పని ఏమిటంటే ఇంగ్లీష్ మీడియంని ఇంప్లిమెంట్ చేశాడు. హీ మేడ్ ఇంగ్లీష్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ స్కూల్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ. దేశంలో ఉండేటటువంటి అన్ని స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ మీడియంలో చెప్పాలి అనేది చేశాడు. దానివల్ల వాళ్ళకి కావాల్సినటువంటి ఎంప్లాయీస్ రావడం కోసం చేశాడు. కానీ అది కొంత మనకు ఉపయోగపడింది. ఇంగ్లీష్ అని చదవడం వల్ల వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి బుక్స్ చదివి నాలెడ్జ్ అనేది పెరిగిందనమాట. తర్వాత వ్యక్తి లార్డ్ డల్హౌసీ బికేమ్ ద గవర్నర్ జనరల్ ఇన్ 1848. హీ ఇంట్రడ్యూస్డ్ ఏ పాలసీ కాల్డ్ డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్సే. సో ఇతను కూడా చాలా ఇంపార్టెంట్, డల్హౌసీ. డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్సే. ఇక్కడ మనకు చూడు ఎన్ని వచ్చాయో. డ్యూయల్ గవర్నమెంట్ సిస్టమ్ వచ్చింది. డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అది రాబర్ట్ క్లైవ్. తర్వాత పర్మనెంట్ సెటిల్మెంట్ అది వచ్చేసి కారన్ వాలీస్. సబ్సిడరీ అలయన్స్ వెల్లెస్లీ. అదేవిధంగా డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్సే ఇది లార్డ్ డల్హౌసీ. దీన్ని తెలుగులో రాజ్య సంక్రమణ సిద్ధాంతము. ఎవరికన్నా రాజుగారికి రాణిగారికి పిల్లలు లేరనుకో, వాళ్ళు మామూలుగా ఏం చేసేవాళ్ళు, ఎవరినైనా అడాప్ట్ చేసుకునేవాళ్ళు, దత్తత తీసుకునేవాళ్ళు. ఈ డల్హౌసీ వచ్చిన తర్వాత అలా అడాప్ట్ చేసుకున్న వాళ్ళకి రాజ్యం రాదు అని చెప్పేసి ఆ రాజ్యము బ్రిటిష్ వాళ్ళలో కలిసిపోతుంది. సంతానం లేనటువంటి రాజుకి ఆ తర్వాత ఎవరన్నా అడాప్ట్ చేసుకుంటే కూడా వాళ్ళకి ఇవ్వరు అని చెప్పేసి అదే డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్సే. బై దిస్ పాలసీ ఇఫ్ ఎనీ ఇండియన్ రూలర్ హూ వాజ్ సపోర్టెడ్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ డైడ్ వితౌట్ లీవింగ్ బిహైండ్ ఏ డైరెక్ట్ మేల్ descendant or heir to inherit the throne, then the tertiary and its wealth would be considered to have lapsed and to be taken over by the British. అక్కడ ఏం చెప్పారు, ఎవరికైనా మగ సంతానం లేకపోతే ఒకవేళ ఆడపిల్లలు ఉన్నా వాళ్ళ కూతుర్లు ఉన్నా కూడా వాళ్ళకి రాజ్యము రాదు, అది బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఆ మాట అనేసరికి ఎస్పెషల్లీ ఝాన్సీ అనేటటువంటి ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజుకి కూతురు ఉంది, ఆమె ఝాన్సీ రాణి. ఆ ఝాన్సీ రాణి నీకు ఆ రాజ్యం రాదు, నీ తండ్రి తర్వాత నువ్వు రాణివి కాలేవు అని చెప్పేసరికి వాళ్ళు ఆమెతో పాటు ఇంకా 3 రాజ్యాలు నాగపూర్, సతారా, ఝాన్సీ ఇన్ ఉత్తరప్రదేశ్, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది ఝాన్సీ అనేది. సతారా, నాగపూర్ అనేవి మహారాష్ట్రలో ఉన్నాయి. వీళ్ళ ముగ్గురు కూడా ఈ డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్సీ వల్ల నష్టపోయిన వాళ్ళు. సో సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెరిటరీస్ దట్ వర్ టేకిన్ ఓవర్ బై ది బ్రిటిష్ త్రూ ద డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్సీ పాలసీ నాగపూర్, సతారా అండ్ ఝాన్సీ. సో ఈ సిద్ధాంతం ద్వారా, ఈ పాలసీ ద్వారా 3 రాజ్యాలను బ్రిటిష్ వాళ్ళు తమలో కలిపేసుకున్నారు. సో దీస్ పాలసీస్ అండ్ యాక్ట్స్ దట్ వర్ enacted by the British who had first come to the trade with India gave them the opportunity to control the land and its people. సో భారతదేశానికి వ్యాపారం చేయడానికి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఇటువంటి చట్టాలు తర్వాత రూల్స్, పాలసీస్ తీసుకొని వచ్చి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాలను వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడ్డాయి.
ద ఇండియన్ పీపుల్ వర్ నాట్ హ్యాపీ అబౌట్ ద సిచ్యువేషన్ బట్ కుడ్ డూ వెరీ లిటిల్ టు చేంజ్ థింగ్స్. ఇది వాళ్ళకి నచ్చలేదు, భారతదేశంలో ఉండే వాళ్ళకి ఇవి నచ్చలేదు. హవెవర్ డిసాటిస్ఫాక్షన్ అండ్ రెబెలియన్ హ్యాడ్ స్టార్టెడ్ అరైజింగ్ అమాంగ్ ద పీపుల్. ఈ చట్టాల వల్ల, వీళ్ళు చేసినటువంటి పనుల వల్ల కూడా ప్రజల్లో, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్లో అసంతృప్తి, డిస్సాటిస్ఫాక్షన్, ఈ బ్రిటిష్ వాళ్ళు మనకు నచ్చినట్టుగా పరిపాలించడం లేదు అనే ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనేది, రెబెలియన్ తిరుగుబాటు అనేది హ్యాడ్ స్టార్టెడ్ అమాంగ్ ద పీపుల్. ప్రజల్లో ఒక రకమైనటువంటి అసంతృప్తి, తర్వాత వీళ్ళని ఎలాగైనా సరే పంపించి వేయాలి అనేటటువంటి అభిప్రాయము రావడం మొదలైంది ఈ చట్టాల వల్ల, ఈ యాక్ట్స్ వల్ల. ద ఫస్ట్ గవర్నర్ ఈజ్ రాబర్ట్ క్లైవ్. ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఈజ్ వారన్ హేస్టింగ్స్. గవర్నర్ జనరల్గా ఎప్పుడు మారాడు? 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ తర్వాత గవర్నర్ జనరల్గా మారాడు. సో మొట్టమొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. సో సెకండ్ వన్ ఎవరు అంటే సర్ జాన్